ఇక్కడికి విచ్చేసిన అభిమానులు, మిత్రులు, ఆప్తులు, బంధువులకి అందరికీ నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మే 12, 2025 మా నందమూరి కుటుంబానికి మరియు నందమూరి అభిమానులకి ఇది మర్చిపోలేని రోజు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్నగారు అంటే మా తాతగారు 1949 మన దేశం సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన కృషి, పట్టుదల, దీక్ష, ఏకాగ్రత ఆయన అంతటి మహనీయుడిని చేసింది. ఆయన ఎన్నో పాత్రలు పోషించి ధృవతారలాగా మిగిలిపోయారు చలనచిత్ర రంగంలో. ఆయన మొదలుపెట్టిన ప్రయాణం తర్వాత రెండో లెగసీ కింద మా పెద్దనాన్నగారు హీరోగా నందమూరి హరికృష్ణ గారు, మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు సినిమా ఫోటోగ్రాఫర్గా మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తాం జరిగింది. అట్లాగే మూడో తరంలో నుంచి వాళ్ళ మనవాళ్ళు కూడా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ నాలుగో తరంలో నుంచి అంటే నందమూరి తారక రామారావు బసవరామ తారకం గారి ముని మనవడు, పెద్ద ముని మనవడు, నందమూరి హరికృష్ణ గారు లక్ష్మీ కుమారి గారి పెద్ద మనవడు, మా అన్నయ్య పెద్దన్నయ్య జానకిరామ్ నందమూరి జానకిరామ్ ప్రభాదీపిక గారి పెద్ద కొడుకు ఇవాళ భారత చలనచిత్రకి పరిచయం అయ్యారు. ఆయనే మా నందమూరి తారక రామారావు. మా తాతగారు ఎప్పుడు స్త్రీ పట్ల చాలా గౌరవం చూపించేవారు. అట్లాంటిది న్యూ టాలెంట్ రోర్స్ అనే ప్రొడక్షన్ నెంబర్ 1కి ప్రొడ్యూసర్గా యలమంచలి గీతా గారు ప్రొడ్యూసర్ అయితే ఆవిడికి సపోర్ట్ ఇస్తానికి మా ముగ్గురు మేనత్తలు అంటే నందమూరి ఆడబడుచులు ఇవాళ ఇక్కడికి రావటం, సినిమా ఓపెనింగ్ చేయటం విశేషం. అట్లానే మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ఎన్నో సినిమా ఫోటోగ్రఫీ చేశారు తాతగారికి మరియు మా బాబాయ్ గారికి. చాలా గ్యాప్ తర్వాత ఇవాళ వైవిఎస్ చౌదరి అన్నగారి కోరికపై ఆయన మళ్ళీ ఇవాళ ఆయన మనవడు ఎన్టీఆర్కి ఫస్ట్ ముహూర్తం షాట్ తీశారు. నేను వైవిఎస్ చౌదరి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లానే వైవిఎస్ చౌదరి గారు తాతగారికి వీర అభిమాని కన్నా కూడా భక్తుడని చెప్పచ్చు. అందుకునే ఇవాళ ఈ పవిత్రమైన స్థలంలో ప్రాంగణంలో వేదికగా ఆయన ఎంచుకోవటం నాకెంతో ఆనందం కలిగిస్తుంది. ఇంకా ఆ దేవుడు దయ వల్ల మా తాతగారు నాయనమ్మ ఆశీస్సుల వల్ల మా రామ్కి ఇంకా ఎన్నో సినిమాలు రావాలని, ఆయన ఇంకా ముందుగా ఎన్నో సినిమాలు చేయాలని, సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాము. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.